హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అశ్విని రేవంత్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో కుకింగ్ వీడియో రాక చాలా రోజులు అయిపోయింది కదా. ఎవరైనా మిస్ అయినారా చెప్పండి, కమెంట్ చేయండి నాకు. సరే ఒక మంచి రెసిపీతో నేను చాలా రోజులకు పెట్టేశాను. అదేంటంటే నెల్లూరు చేపల పులుసు. మా హస్బెండ్ కోసం చేశాను, తనకు చాలా ఇష్టం ఫిష్ కర్రీ అంటే. సో అయితే ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దామా. ఫస్ట్ ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు ఫస్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు కొంచెం వేయించేసి అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. నేను అది పట్టడం ఇది చూపించడం మర్చిపోయాను, సో అందుకని ముందే చెప్పేస్తున్నాను మసాలా గురించి. ఇంకా ఒక మంచి వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో ఎర్రగడ్డలు, టమోటాలు, ఒక చెక్క వేశారనుకోండి అస్సలు స్మెల్లే రాదు ఫిష్ కర్రీ. ఇది ఒక మంచి చిన్న టిప్, ఒకసారి చూడండి, ట్రై చేయండి, నిజంగా అసలు స్మెల్ రాలేదని చెప్తారు. సరే అయితే ఇంకా ఇదంతా మొత్తం అలా వేగుతున్నప్పుడు మొత్తం సాఫ్ట్గా అవ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మిక్సీ పట్టుకోకుండా చిన్నగా అలా కొంచెం దంచుకోండి. ఇందులో చూపించినట్టుగా బాగుంటుంది. కచ్చాపచ్చగా వేసి కొంచెం అంతా బాగా కలిపెట్టేసి మీకు కావలసినంత కారం, పసుపు, ఉప్పు, ఇంకా మనం చేసుకున్నటువంటి మసాలా వేసి గరం మసాలా కూడా వేయండి. వేసి అంతా మొత్తం బాగా కలిపెట్టేసేయండి. మొత్తం అంతా బాగా కలిపెట్టేసాక చింతపండు నీళ్ళు కూడా వేయండి, బాగుంటుంది. అంటే మీరు ఎంతైతే పులుపు తింటారో అంత. తర్వాత కొంచెం జ్యూస్ వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనము ఒక మంచి పుల్లటి మ్యాంగోస్ కూడా వేస్తాము. నాకైతే చిన్న మ్యాంగోస్ ఒక 3 పట్టాయి. మీరు ఒక ఫుల్ మ్యాంగో పెద్దది ఉంటే అది వేసేసుకోండి, చాలు, సరిపోతుంది. ఇంకా చింతపండు నీళ్ళు కొంచెం పిండి వేసేసండి. కొంచెం మంచి చిక్కటి గుజ్జు అయితే బాగుంటుంది. మీరు వచ్చేసి నీళ్ళు ఇంకా మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. లాస్ట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా అలా కలిపెట్టేసేయండి. మొత్తం ఈ మ్యాంగో ఏదైతే ఉందో అది కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాతే మనం ఫిష్ వేసుకుందాం, ఎందుకంటే ముందే వేసుకున్నామంటే అది ఫిష్ మొత్తం అందరికీ తెలిసినట్టే చిదుం అయిపోతుంది. సో అందుకని లాస్ట్లో వేసుకోవాలి ఫిష్. మామిడికాయ ముక్కలంతా కొంచెం బాగా మగ్గేంత వరకు అలా మూత మూసి మగ్గించండి. తర్వాత లాస్ట్లో ఇంకా చేపలు వేసి కొద్దిసేపు మూత మూసి అలా మగ్గించండి. నేనైతే లాస్ట్ టిప్ ఏంటంటే లాస్ట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర వేశారనుకోండి అస్సలు ఇంకా ఫిష్ అనేది స్మెల్లే రాదు. చూడండి, ఒకసారి ట్రై చేయండి ఈ టిప్. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. అన్నట్టు ఒకసారి ఫిష్ చేశాను కదా, అంతగా చెప్పాను కదా, అట్లా టేస్ట్ చేయండి ట్రై చేసి. ఓకేనా? బాయ్.